Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కానవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ గా నాతిపాం దొరబాబు, డైరెక్టర్ దేవన నరసింహారావు, టీడీపీ తోట అనిల్ వాసు, జనసేన నియమితులైన వారు సొసైటీ ప్రాంగణంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాజానగరం జనసేన పార్టీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున బైక్లతో ర్యాలీ నిర్వహించి కానవరం చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మిర్యాలతో మాట్లాడుతూ 14 గ్రామాల్లో ఉన్న రైతులకు ఎప్పుడు ఏం కావాలన్నా దగ్గరుండి వారి సమస్యలు తీరుస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వంలో రైతులకు మంచి భవిష్యత్తును అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దొరబాబు, నాతిపాం, రాజానగర్ నియోజకవర్గం. జనసేన పార్టీలో నేను గత 2014 నుంచి కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు సొసైటీ స్థాయికి వరకు తీసుకొచ్చిన నా నాయకులు బత్తుల బలరామకృష్ణ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆశయాలన్నీ కూడా రాజానగర్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమిలో ఈ రోజున నెరవేరుస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో కానీ రాజానగర్ నియోజకవర్గంలో కానీ మోడీ చంద్రబాబు గారి ఆశయాలు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఇక్కడ రాజానగర్ నియోజకవర్గానికి వచ్చేసరికి బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరం కలిసికట్టుగా ఈరోజు పనిచేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మరింత ఉధృతంగా మంచి కార్యక్రమాలకు ముందుంటామని తెలియజేస్తున్నాం. దాదాపుగా ఈ యొక్క సొసైటీ 14 గ్రామాలకి సంబంధించిన సొసైటీ. ఈ యొక్క గతంలో ఎన్ని మంచి జరిగిందో, ఎంత చెడు జరిగిందో తెలియదు, కానీ ఇక నుంచి ఈ యొక్క సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్డీఏ కూటమిలో నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, జనసేన పార్టీ తరఫు నుంచి నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఒకటే, ఒక జన సైనికుడిగా, సామాన్య కార్యకర్తగా స్టార్ట్ అయిన నేను ఈ రోజునే నా పని నేను చేసుకుంటా వెళ్ళాను తప్ప నేను ఎప్పుడూ కూడా నాయకులు అవుదామా లేదా పదవులు వస్తాయని ఆశించలేదు. ఈ సొసైటీ కూడా నాకు ముఖ్యంగా రావడానికి గల కారకులు వేగిశెట్టి రాజు గారు, మా బావగారైన బోయిడి వెంకట గారు నన్ను బలవంతంగా ఈ సీట్లో ఈ రోజు కూర్చోబెట్టడం జరిగింది. మరి వారిద్దరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సొసైటీని రాబోయే రోజుల్లో ఎప్పుడు లేనంత విధంగా అభివృద్ధి చూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఫస్ట్ నుంచి కూడా 35 సంవత్సరాలు పార్టీకి పనిచేశాను. ఏ పదవి కూడా ఆశించకుండా పనిచేశాను. ఇది కానవరం సొసైటీ ప్రెసిడెంట్గా మా ఊళ్ళో జనసేన కుర్రోళ్ళు బలరామకృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళారు. నాకు అప్పుడు ఆశ కలిగింది అంతే. వాళ్ళకి ఏకైపోతే నేను ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నాం. వాళ్ళకి ఏకేసి తీసుకెళ్ళి బలరామకృష్ణ గారిని అడగమంటే అడిగాం. అప్పుడు తర్వాత సౌదరి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగాక ఇది ఇక్కడ అనేక కారణాల వల్ల దొరబాబుకి ఇచ్చడం జరిగింది. నాకు సౌదరి గారు డైరెక్ట్ ఇచ్చారు. నేను డైరెక్ట్ ఇచ్చినప్పుడు కూడా ఎలాగా ఫీల్ అయ్యలే. డైరెక్ట్ ఏదైనా పర్లేదు, ఎవరు ఇద్దరం పోట్లాడితే ఒకరికొద్ద పదవి, 4 పోట్లాడినాను అలా అని చెప్పి మనకు ఆ ఇబ్బంది ఏం లేదు. కానండి ఈ సొసైటీలో ఏమన్నా అవకతవకలు పాత ఏమన్నా జరిగినా మేము సొసైటీని కొంచెం అభివృద్ధి చేస్తాకే కూర్చేస్తాం. రైతులకి మాత్రం ఎవరికైనా సరే అందుబాటులో ఉంటే రైతులకి ఏ కష్టం వచ్చినా ఈ సొసైటీ దగ్గర నుంచి మేము ఆదుకుంటామని చెప్పి
మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడికి ఇచ్చేసిన జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే మన సొసైటీ చైర్మన్ గారు నాయకం దొరబాబు గారికి, డైరెక్టర్ మన దేవన్ నర్సయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు ఒంటరిగా గ్రామంలో జెండా భుజాన్ని వేసుకుని మెల్ల కండువా వేసుకుని తిరుగుతుంటే అందరూ ఇదో పిచ్చి పార్టీ, వీళ్ళ కుర్రోళ్ళు అలా తిరుగుతారు పిచ్చోళ్ళు అన్న చూసిన స్థాయి నుంచి ఈ రోజు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన రాజానగరం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు ఎంతో మంది ఆధ్వర్యంలో ఈ పదవిని స్వీకరించడం ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎంతటి అదృష్టమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన మా బాస్, మా రాజానగరం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.